అందరికీ నమస్కారం। ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా నా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకలకు హాజరైన ప్రతి కార్యకర్తకు నాయకులకు ప్రజలకి పేరుపైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అటువంటి మహానుభావుడు స్థాపించిన పార్టీలో నేను ఒక కార్పొరేటర్గా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందంటే నేను చాలా ఆనందిస్తున్నాను, చాలా నా పూర్వజన్మగా భావిస్తున్నాను। స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పార్టీని స్థాపించి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనేది ఒక ఆలోచనతో కూడా నేను ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ ద్వారా టికెట్ తెచ్చుకొని వెళ్ళడం జరిగింది। దానికి నా ప్రాంత ప్రజలు ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసిన ఎన్టీ రామారావు విషయంలో ప్రతి ఒక్కరు ఆశ విజయవంతం చేస్తున్నారు। వారికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా పాదాబంధనలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరుపైన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఒక చిరస్మరణీయుడిగా ఉండాలంటే ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి, ముఖ్యంగా ఒక పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన కలగడం కానీ ఆ పార్టీ ప్రజలకి చేరువని అనేక కార్యక్రమాలు ఒక 4 దశాబ్దాలుగా నడుపుతున్నాయంటే వీటన్నిటికీ కూడా